అవగాహన లేదు. ఇక్కడికి వచ్చి అందరినీ చూసి మాతాజీ చెప్పినట్టుగా పాయింట్స్ అనేది ఇక్కడ మన పిల్లలు మన ముందర ఎలా చేస్తుంటారు, మన ఇంటి దగ్గర ఎలా ఉంటారు, మనం ఎలా నేర్పించాలి అన్నది చాలా గొప్ప విషయం. ఇలాంటి శిక్షణ నేను ఎప్పుడు ఎవరికి పెట్టలేదు. ఫస్ట్ టైం ఐ హావ్ హర్డ్ దట్ 0 to 3 years పేరెంట్స్కి కూడా ఇంత మంచి ఆపర్చునిటీ ఉంది. లైక్ వాట్ వీ కెన్ డెవలప్ ఇన్ అవర్ కిడ్స్, మన వంతు ప్రయత్నం మనం ఎలా చేయాలి అనేది ఇక్కడి నుంచి వచ్చింది. ఏంటంటే ఐ జస్ట్ వాంట్ ఎవ్రీబడి టు గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఎస్విఏబి. Thank you for giving me this opportunity to take place. Thank you. నమస్కారం అండి, నా పేరు భాగ్యవి. సో యాక్చువల్లీ నేను పెరిగిన వాతావరణం మా ఇంట్లో అంటే నేనే మా ఇంట్లో అందరికంటే చిన్న పాపలు. సో నేను ఎప్పుడూ చూడలేదు ఇంతకంటే చిన్న పిల్లలు ఎలా ఏంటి అని. సో నా వరకు వచ్చేసరికి ఐ వాంటెడ్ మా ఇద్దరు పాపలు కూడా చాలా మంచి పిల్లలుగా సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలని ఐ ఆల్వేస్ విష్ ఫర్ ఇట్. కానీ నాకు చాలా డౌట్స్ ఉండేవి. బట్ నేను శారదాధామంలో ఎప్పుడైతే మా పాపని జాయిన్ చేశాను ఇద్దరు పిల్లల్ని, నాకు ఎక్కడో చాలా హ్యాపీగా ఉండేదన్నమాట. అంటే వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటారు, లేకపోతే బాగా ఏదైనా సాధిస్తారు అనే బదులు వాళ్ళు సొసైటీలో మంచి జట్టులుగా అవుతారు పెద్దగా. కానీ నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. చిన్న పిల్లలు అయినా సరే ఇంత మంచి ఆపర్చునిటీ కలిగించి వాళ్ళకి ఎన్నో నేర్పించి, అంటే పుట్టినప్పటి నుంచి 3 years లోపలే ఇన్ని నేర్చుకోగలను అంటే ఇంకా పెద్దయ్యే వరకు ఇంకెన్ని నేర్చుకోవచ్చు అనేది మీరు అవగాహన కల్పిస్తారని పేరెంట్స్ అందరికీ నేను నిజంగా కోరుకుంటున్నాను. అండ్ మాకు పేరెంట్స్కి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి ఒకే చోట ఇంతమందిని కలిగి కూర్చోబెట్టుకోవడం అనేది మీకు రియల్గా వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరూ టీచర్స్కి, పేరెంట్స్కి, పిల్లలకి పాపం ఇంతసేపు ఒకే చోట కూర్చోడం అనేది నిజంగా పెద్ద టాస్క్. సో అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అందరికీ నమస్కారం. ఇందాక నేను చెప్పినట్టుగానే శిశుమందిర్లో జాయిన్ చేశాక మేము చాలా హ్యాపీగా ఉన్నాము. చాలా ఇంప్రూవ్మెంట్స్ చూసాము. అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ చాలా యాక్టివిటీస్ ఉంటాయి. అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, అన్నీ నేర్చుకోవాలి. పేరెంట్స్ కంటే అసలు శుక్లాంబరం, మహిళన పద్మాంతం ఇవన్నీ రాస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మేమే రాయలేదు, యాక్చువల్లీ చదువుకున్నాం అంతే. కానీ ఇంత పర్ఫెక్ట్గా ఇంత బాగా చెప్తుంటే మేము చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారములు. ఇక్కడ జరిగిన వాటిలో నేను కొన్ని కొత్త అలవాట్లు పిల్లలకి ఏం నేర్పించాలని నేర్చుకున్నాను. అసలు మా పిల్లలు మేము కూడా తెలుగు శ్లోకాలు అంతా కరెక్ట్గా చెప్పాం. మా ఇంట్లో కూడా ఏ సమయంలో అయినా మా పిల్లలు చాలా క్లియర్గా పర్ఫెక్ట్గా హార్డ్ వర్క్స్ అయినా చెప్తా ఉంటారు ఇంట్లో. మేము కూడా అది నేర్చుకోలేదు అంత తొందరగా. మా పిల్లలు స్కూల్కి వచ్చినాక చాలా ఇంప్రూవ్ అయ్యారు. నాకు 4 పిల్లలు, వాళ్ళని కూడా ఇక్కడే ట్రైన్ చేస్తానని అనుకున్నాను. మా పిల్లలందరూ చాలా పర్ఫెక్ట్గా అన్నీ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మాకు తెలియని కొన్ని అలవాట్లు కూడా పిల్లలకి ఎలా నేర్పించాలనేది